హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రం కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. కార్యాలయంలో 14 బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం పేలుతాయంటూ ఆ మెయిల్లో హెచ్చరించారు. తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించింది. శంషాబాద్ విమానాశ్రయం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ఉదయం వాతావరణం శాఖకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఆరు 7 గంటల సమయంలో మన అఫీషియల్ మెయిల్ ఐడికి ఒక మెయిల్ రావడం జరిగింది. అందులో మెటీరియలాజికల్ సెంటర్ హైదరాబాద్లో ఒక 14 చోట్ల బాంబులు పెట్టినట్టు, అవి మధ్యాహ్నానికి దాని ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి అందులో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ విషయాన్ని వెంటనే మన హెడ్ ఆఫీస్కి, అలాగే లోకల్ పోలీస్కి, బాంబు స్క్వాడ్కి తెలియజేయడం జరిగింది. వెంటనే మనకి అరౌండ్ 9:30, 10 o'clock నుంచి బాంబు స్క్వాడు, స్నిఫింగ్ డాగ్స్ మన ఆఫీస్కి రావడం జరిగింది. ఆఫీస్లోని మన ఫోర్కాస్టింగ్ బిల్డింగు, రాడార్ బిల్డింగు, అదర్ బిల్డింగ్స్ అన్నీ కూడా థరోగా చెక్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకి ఏమీ అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదు. సో బిల్డింగ్ సేఫ్గా ఉందని వారు చెప్పడం, మళ్ళీ స్టాఫ్ యథావిధిగా పనులు చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. ఓవరాల్గా బాంబు స్క్వాడ్ వారు ఏమీ